దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మర్చుగామి సనోవతు. అవతార సమాప్తి లేని అవతారమే దత్తాత్రేయ అవతారము. కలియుగంలో మొదటి అవతారంగా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా, గాణగాపురంలో నృసింహ సరస్వతిగా, మాణిక్ నగర్లో మాణిక్ మహారాజుగా, అక్కల్కోటలో స్వామి సమర్థుగా, షిరిడీలో షిరిడీ సాయిబాబాగా, షేగాంలో గజానన్ మహారాజుగా అవతరించారు. ఇందులో మనకు ముఖ్యమైన అవతారము గాణగాపురంలో తన నిజ పాదుకలను నిలిపిన నృసింహ సరస్వతి అవతారము. గాణగాపురంలో తన మఠమును స్థాపించిన తర్వాత నృసింహ సరస్వతి వారు ఎన్నో లీలలు మహిమలను చూపారు. శ్రీ గురు చరిత్ర ఇందుకు తార్కాణము. ఇక ముందు వీడియోలలో మేము మీకు అక్కల్కోట గురించి, గాణగాపురం గురించి మరియు మాణిక్ మహారాజ్ గురించి వీడియోలు చూపించాము. ఈ వీడియోలో అతి ముఖ్యమైన వీడియో కుమసి గ్రామం. కుమసి గ్రామము గాణగాపురంకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కుమసి గ్రామము త్రివిక్రమ భారతి స్వగ్రామం. ఇందులో గురు చరిత్ర మీరు చదువుతున్నప్పుడు త్రివిక్రమ భారతికి కనువిప్పు అని ఒక అధ్యాయం వస్తుంది. ఆ అధ్యాయం ద్వారా మనము త్రివిక్రమ భారతికి ఏ విధంగా జ్ఞానోదయం చేశారు అనేదే త్రివిక్రమ భారతికి కనువిప్పు. గాణగాపురంకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో భీమా అమరజా నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో పచ్చటి చేల మధ్య చిన్నటి ఆశ్రమంలో ఈ కుమసి గ్రామానికి సంబంధించిన ఆశ్రమము, దత్తాత్రేయుల ఆశ్రమము అక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు కుమసి గ్రామము, దాని ప్రత్యేకత, నృసింహ సరస్వతి వారి విశ్వరూప సందర్శనం గురించి తెలియజేస్తున్నాము. చూసి ఆనందిస్తారని అనుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. ఈ గురుదేవ దత్త. ఇవాళ మనము గాణగాపురానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమసి అనే గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది గాణగాపురం నుంచి ప్రవహించే భీమా అమరజా నది. కుమసి గ్రామము త్రివిక్రమ భారతి వారి స్వగ్రామము. త్రివిక్రమ భారతికి శ్రీ నృసింహ సరస్వతి విశ్వరూప దర్శనమిచ్చిన గ్రామమే కుమసి గ్రామము. త్రివిక్రమ భారతి నృసింహోపాసకులు. నృసింహ సరస్వతి మేళ తాళాలతో తిరుగుతున్నారనేసి సన్యాసికి ఇటువంటివి అబ్బునా అని తలుచుకుంటూ ఒకరోజు నృసింహ స్వామిని తలుస్తూ తపస్సు చేసుకుంటున్నారు. అదే సమయంలో మేళ తాళాలతో అక్కడి వచ్చిన నృసింహ సరస్వతి వారికి అక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ, పల్లకి మోయివారు, భక్తులు, స్వయంగా నృసింహ సరస్వతియే అందరూ నృసింహ సరస్వతిలాగానే కనిపించారు. అది చూసి ఒక్కసారి ఆశ్చర్యము, భయము చెంది పాదక్రాంతులయ్యారు త్రివిక్రమ భారతి గారు. అప్పుడు అదే క్షణంలో అదే చోటు కుమసి గ్రామంలో అక్కడ నృసింహ సరస్వతి తన విశ్వరూప సందర్శనము త్రివిక్రమ భారతికి వసిగినారు. ప్రస్తుతము అక్కడ త్రివిక్రమ భారతి వంశస్థులైన 13వ తరం వారు అక్కడే ఉండి ఒక ఆశ్రమము నిర్మించుకుంటూ నృసింహ సరస్వతిని అక్కడ కొలుస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి నిజ పాదుకలు మరియు త్రివిక్రమ భారతి నిజ సమాధి, అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుల
పాలరాతి విగ్రహం కూడా ఇక్కడ మనము చూడవచ్చు. నృసింహ సరస్వతి త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనమిచ్చిన గ్రామమే కుమసి గ్రామము. ప్రస్తుతము అక్కడ వారి వంశస్థులు ఆ విశ్వరూప సందర్శనం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మీరు చూస్తున్నది కుమసి గ్రామంలో నృసింహ సరస్వతి విశ్వరూప సందర్శనం ఇచ్చిన ప్రదేశము. అక్కడ వారి వంశస్థులు నిర్మించిన ఒక చిన్న ఆశ్రమము. ఇక్కడ విశ్వరూప సందర్శనానికి సంబంధించిన కథ మీరు చదవవచ్చు. అక్కడ ఈ మధ్యనే ప్రతిష్ఠించిన శ్రీపాద శ్రీవల్లభుల వారి పాలరాతి విగ్రహము, మరియు ఇది శ్రీ త్రివిక్రమ భారతికి వారి నిజ సమాధి. విశ్వరూప సందర్శనమైన తర్వాత త్రివిక్రమ భారతి నృసింహ సరస్వతి ప్రియ శిష్యులలో ఒకటైనారు. ఎల్లప్పుడూ నృసింహ సరస్వతిని తలుస్తూ ఆయనలో ఐక్యమవుతూ ఇక్కడే నిజ సమాధి చెందినారు. త్రివిక్రమ భారతి వారి నిజ సమాధి. నిజ పాదుకలు. ప్రస్తుతం మనము త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనం ఇచ్చిన ప్రదేశము, అక్కడ కనిపించే వారి నిజ పాదుకలు. ఈ ప్రదేశంలోనే త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనం ఇచ్చారు. వారి వంశస్థులైన శ్రీ జోషి గారి మాటల్లో मैं रघुनाथ भट्ट जोशी, 14th जनरेशन ऑफ त्रिविक्रम भारती. 700 वर्ष पूर्व दत्ता महाराज वो स्पॉट में विश्वरूप दर्शन हो गया त्रिविक्रम भारती मुनि को. मिति वैशाख शुद्ध दशमी माध्यान्ह काल में विश्वरूप दर्शन ए स्पॉट में विराट रूप दर्शन हो गया. सो त्रिविक्रम भारती बहुत बड़ा मुनि, इन्होंने 3 वेदास, उनका ध्यान में, उनका मानस पूजा में डेली विष्णु दर्शन, नरहरि नरसिंह स्वामी दर्शन. परंतु निंदा क्रिटिसाइज हो गया दत्ता महाराज को, डाम भी खाए. ए पर्पज राजा को बोला हुआ है, कल कुमसी ला जाओ, टुमारो वी शुड गो टू कुमसी. वो राजा पहला रजक, उनका नाम रविदास. दत्ता महाराज अवतार में बीदर देश में लेंच राजा हो गए, उनको बुला हुआ है दत्ता महाराज, कल कुमसी ला जाओ, टुमारो वी शुड गो टू कुमसी. सो वैशाख शुद्ध दशमी राज परिवार सकल भक्तगण समूह, हॉर्स, एलिफेंट्स, एवरीबडी, दत्त महाराज 18 किलोमीटर ए रास्ता में आ गया. वो टाइम नदी डिवाइड हो गया कृष्णा भीमा. महाराज एग्जैक्ट वो स्पॉट में विराट रूप दर्शन हो गए. वो टाइम त्रिविक्रम भारती मानस पूजा में विष्णु नहीं आ रहे, वो उनका दृष्टि नदी के पास हो गया. एवरी पर्सन विष्णु, एवरीबडी विष्णु. ए पर्पस दत्त महाराज वो स्पॉट में आ गया, विराट रूप दर्शन हो गया. विश्वरूप दर्शन होने के बाद त्रिविक्रम भारती गुरु चरण में सरेंडर हो गया. उनका कृपा हो गया दत्त महाराज, आज कलमश दूर हो गया, आपका पुनर्जन्म नहीं, आप ईश्वर में लीन करो. नंतर सजीव समाधि हो गए त्रिविक्रम भारती. विश्वरूप दर्शन होने के बाद साक्षात दत्त महाराज वो स्पॉट में अंतर्धान हो गए, अदृश्य हो गए. सो म्लेंच राजा सर्चिंग इन ऑल प्लेस बट दत्त महाराज नॉट अवेलेबल. फिर एम्प्टी पाल के रिटर्न गाणगापुर. वो टाइम में संगम में विराजमान हुआ, संगम में प्रत्यक्ष हो गया.
थोड़ा दिवस में दत्त महाराज अवतार समाप्त हो गया, श्रीशैल में गया। हर साल वैशाख शुद्ध दशमी तिथि में गाणगापुर से 18 किलोमीटर पालकी आता है हर साल अभी तक। वो टाइम नदी डिवाइड हो गए, अभी बोट में आता है। बहुत हमारा स्थान में पौष शुद्ध द्वितीया नरसिंह सरस्वती जन्मोत्सव एंड वैशाख शुद्ध दशमी तिथिला महाराज स्वतः पालकी आता है। बहुत अच्छा स्थान है। ओवरऑल वर्ल्ड में दत्तावतार में नरसिंह सरस्वती विश्व रूपात का एक ही स्थान कुमसी गांव। इट्स डेवलपमेंट इज वेरी 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 इम्पॉर्टेंट है। इट इज कम्प्लीटली डिपेंड अपॉन दत्त फॉलोअर्स। हमारा श्री त्रिविक्रम भारती सेवा समिति ट्रस्ट है, ट्रस्ट तरफ से आपका डोनेशन को रिसिप्ट है। हमारा हम्बल रिक्वेस्ट है, प्लीज कोऑपरेशन, प्लीज हेल्प फॉर डेवलपमेंट वर्क्स। अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। Please like, share and subscribe to Sri Saujanya's Diary.